హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇప్పుడు నిఫ్టీ అనేటువంటిది ఇంకా ఊచకోత జరుగుతూనే ఉంది నిఫ్టీలో. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ మార్కెట్ అనేటువంటిది ఉంది అని అనుకోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ గమనిస్తే చూడండి, దాదాపుగా సెప్టెంబర్ నుంచి మార్కెట్ అనేటువంటిది 4000 పాయింట్స్ వరకు పెరిగింది అని అంటే అసలు 25% ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళకి నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే మనం ఇంట్రాడే పర్పస్గా కనుక ట్రేడ్ చేసుకునేటప్పుడు ఇది అయిపోయిన చార్టే కాబట్టి సెబీతో మనకు ఇబ్బంది లేదు. ఇక్కడ మీరు కనుక చూస్తే ఈ లెవెల్ నుంచి గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ కూడా మీరు కొంచెం పెద్దది చేసి చూడండి, ఇక్కడ ఎంత సపోర్ట్గా ఉంది. ఇంత సపోర్ట్ని బ్రేక్ చేసినప్పుడు మనం దాదాపుగా సెల్లింగ్ సైడే నిఫ్టీలో ఉండాలి. సెల్లింగ్ సైడే నిఫ్టీలో ఉండాలి కాబట్టే మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీస్ అనేటువంటిది తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, మీకు క్యాండిల్ అనేటువంటిది ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చింది. బాడీకే పెట్టండి, వీక్స్ వద్దు. ఇక్కడ దాకా ఉన్నది అనుకోండి, సో ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ రిటర్న్ అనేటువంటిది వచ్చింది. అంటే సెల్లింగ్ ఆపర్చునిటీస్ మరలా ఇక్కడ దాకా ఇక్కడ ఉన్నటువంటి దాకా వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఈ లెవెల్ని రిజెక్షన్ అయింది కాబట్టి అంటే ఇక్కడ నుంచి పైకి పోలేకపోతుంది, మళ్ళీ కిందకే వచ్చింది అనమాట. చూడండి, కిందకి వచ్చింది. సో సెల్లింగ్ బేస్డ్గానే మనం ఈరోజు ట్రేడింగ్ అనేటువంటి తీసుకోవాలి. ఇది అయిపోయిన చార్టే, బట్ ఏంటంటే కొంత అవగాహనగా వస్తుంది. మనం ఈసారి ట్రేడ్ చేసేటప్పుడు కొంత అవగాహనతో ట్రేడింగ్ చేస్తాం అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఒక లైన్ గీసుకుంటారు, బ్రేక్ అయింది. ఈ లైన్స్ అన్ని ప్రీవియస్గా మనం ఇందాక గీసినటువంటి. సో ఇది ఇక్కడికి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ. ఇంత పెద్ద సపోర్ట్ని దాదాపుగా 1 2 3 4 5 6 7 డేస్ నుంచి సపోర్ట్ ఉన్నటువంటి దాన్ని కూడా బ్రేక్ చేసిందంటే ఎట్లా వెళ్తుంది పైకి వెళ్ళేటువంటి స్కోప్సే లేవన్నమాట. సో ఇది ఒక ఎడ్యుకేషనల్ పాయింట్గా మనం గమనించాలి. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, డే క్యాండిల్లో చూస్తే ఆల్రెడీ నిఫ్టీ లాగలేదు. నిఫ్టీ ఏమైంది, ఇక్కడ బేస్ని బ్రేక్ చేసి కిందకు వచ్చేసింది. ఇక్కడ కూడా ఏమైంది, ఇక్కడ సపోర్ట్స్ అనేటువంటివి కొన్ని ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఎంట్రీస్ అనేటువంటి తీసుకోవచ్చు. కానీ నిఫ్టీ అనేటువంటి దానికి అసలు సపోర్ట్స్ అనేటువంటివి లేవు, కిందకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ కనుక మనం కొన్ని హారిజంటల్ లైన్స్ ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని బ్రేక్ చేసింది. కానీ మనకి బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ ఎక్కడ ఉంది, ఇది చూడండి, ఇక్కడ సపోర్ట్ అనేటువంటిది ఉన్నాయి. సో ఆ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటే అయిపోయిన చార్టే. మళ్ళీ మీరు వేరేగా అనుకోకండి, జస్ట్ అవగాహన కలిగించడం కోసం ఇచ్చేవడం అనేటువంటిది జరిగింది. ఇది వచ్చేసరికి మనకి బులిష్ ప్యాటర్నే కదా, తీసుకున్నప్పుడు అప్ సైడ్ అనేటువంటిది వెళ్ళింది. ఎందుకని వెళ్ళింది, అదే మీరు నిఫ్టీలో చూసారనుకోండి, నిఫ్టీలో కనుక చూస్తే మీకు హోప్ లేదు. ఇక్కడ నుంచి మనం వన్ డే క్యాండిల్లో చూడండి, వన్ డే క్యాండిల్లో కనుక చూస్తే మీకు 1 వీక్ నుంచి వస్తుంది. ఇంకెక్కడ ఇక్కడ లేదు, ఎక్కడ సపోర్టింగ్ పాయింట్ అనేటువంటిది ఇక్కడ ఎక్కడా లేవు అన్నమాట. కానీ అదే బ్యాంక్ నిఫ్టీలో కనుక చూస్తే, బ్యాంక్ నిఫ్టీలో చూసారనుకోండి, ఇదిగోండి, ఇవన్నీ ఇక్కడ అన్ని సపోర్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సపోర్టింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఆ సపోర్టింగ్ పాయింట్స్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్న బయింగ్ ఆపర్చునిటీస్ వస్తే బై చేయొచ్చు, బట్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ వస్తే సెల్ చేయొచ్చు. కానీ నిఫ్టీలో మాత్రం బయింగ్ ఆపర్చునిటీ లేదు, సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే ఉన్నది. రేపు గ్యాప్ అప్ అయ్యి కొంత ఏమన్నా పైకి మూవ్ అయితే అప్పుడు బై సెల్ రెండు వైపున ఆలోచించవచ్చు. సో ఈ విధంగా ప్లానింగ్ అనేటువంటిది కనుక చేసుకుని ట్రేడింగ్ అని చేయగలిగితే మనకి చాలా అంటే చాలా లాభాల సంగతి పక్కన పెట్టండి, నష్టాలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.